పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లి మూవీ అయితే రిలీజ్ అయింది. 3 డేస్ అవుతుంది. అయితే ఈ 3 డేస్ మీద రోజుకు అన్నమాట ఎంత క్రాస్ చేసింది, నెట్ కలెక్షన్ ఎంత కొట్టింది అనేది ఈ వీడియోలో డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. నేనైతే చాలా వెబ్సైట్ని చెక్ చేసి రిపోర్ట్ అయితే రెడీ చేశాను. చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. డీటెయిల్గా ఇప్పుడైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను కెరియర్లో అనమాట వరల్డ్ వైడ్గా 44 కోట్లు నెట్ కొట్టిందంటే ఇది నిజంగా హైలైట్ నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ మూవీ కూడా పవన్ కళ్యాణ్ అంత కొట్టలేదు. తర్వాత రెండో రోజు అయితే నెట్ 10 కోట్లు అయితే కొట్టింది ఓవరాల్ ఇండియాలో, అలాగే వరల్డ్ వైడ్ కూడా. మూడో రోజు అయితే చాలా తగ్గిపోయిందని క్లియర్గా చెప్పొచ్చు. 4 కోట్లు మాత్రమే నెట్ కొట్టింది. అలాగే గ్రాస్ అయితే బీభత్సంగానే వసూలు చేసింది నాకు అనిపించింది. మొదటి రోజు అయితే 64 కోట్లు ప్రీవియస్ కలిపి కూడా. రెండో రోజు అయితే దానికి 14 జోడించి 78 కోట్లు. రెండో రోజుకైతే 2 కోట్లు మాత్రమే గ్రాస్ చేసింది. ఓవరాల్గా ఈ మూవీ అయితే నెట్ కలెక్షన్ 58 కోట్లు, అలాగే గ్రాస్ వచ్చి 80 కోట్లు. చాలా మంది ఈ మూవీని బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు భయ్యా. అసలు ఈ మూవీలో ఏం బాగాలేదు అని నాకైతే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో VFX బాగాలేదు అన్నమాట బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్లో మంచి కంటెంట్ ఉంది, కాకపోతే సెకండ్ హాఫ్ అనమాట కొద్దిగా కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు వెళ్ళదు స్టోరీ, ఇదైతే ఒప్పుకోవాల్సిందే. అలాగే అనమాట 250 కోట్లు అయితే పెట్టారు. అయితే నైజాంలోనే అనమాట ఈ మూవీ దాదాపు 20 కోట్ల దాకా అయితే నెట్ కొట్టింది. ఏపీలో అనమాట అంతైతే కొట్టలేదు. ఏపీలో కేవలం 15 కోట్ల దాకా అయితే కొట్టింది. ఓవర్సీస్లో అనమాట 20 కోట్ల దాకా అయితే కొట్టింది. ఇలా బయట అనమాట మంచి కలెక్షన్లు వచ్చాయి, కానీ ఇండియాలో అనమాట ఈ మూవీని బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదైతే నాకైతే నచ్చట్లేదు. ఓవరాల్గా ఈ మూవీకి అయితే ఇప్పుడైతే పోటీ లేదు. దాని కారణంగా ఈ మూవీ అయితే బీభత్సంగా కలెక్షన్ వసూలు చేసే అవకాశం అయితే ఉంది అని నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ మీరు హరిహర వీరమల్లి మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది? అలాగే ఈ మూవీలో కొన్ని బెస్ట్ సీన్స్ అయితే ఉన్నాయి. ఆ సీన్లలో మీకు ఏ సీన్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.